చేపల కూర వండారని తెలిస్తే చాలు, ఆ చేప హిస్టరీ తెలుసుకునే వరకు ఊపిరి ఆడకుండా చేపల గురించి అడిగి అడిగి చంపేసే వాళ్ళలో నేనొకదాన్ని. అంత ఇష్టం నాకు చేపలంటే. ఆపవమ్మ నీ చేపల పురాణం అనుకుంటారేమో, అట్లుంటది మరి మన మచిలీపట్నం వాళ్ళతో. ఊరి పేరులోనే ఉన్నాయి చేపలు, మరి అలాంటి వాళ్ళకి చేపల గురించి తెలియకుండా ఉంటుందా? ఎన్ని రకాల చేపలుంటే అన్ని రకాలతో, ఎన్ని రకాల రెసిపీస్ ఉంటే అన్ని రకాలని చేసేసుకుని తినేస్తాం మేము. అలాంటిది ఈ చేపలంటే మా ఊరి వాళ్ళకి చాలా ప్రత్యేకమైన అభిమానమే ఉంటుంది. ఇంతకీ ఈ చేప పేరేంటో తెలుసా? వీటిని రామలు అంటారు. వీటికో ప్రత్యేకత కూడా ఉంది. అమావాస్య రోజునే ఇవి వలలో పడతాయంట. ఎందుకంటే ఆ రోజు వీటికి కళ్ళు కనపడవంట. బహుశా ఈ విషయం మా ఊరి వాళ్ళకే తెలిసేమో. ఇవంటే ఇష్టం ఉన్న వాళ్ళు అమావాస్య రోజు ఖచ్చితంగా వెళ్లి వెతుకుతారు వీటి కోసం. ఇంతకీ ప్రతి అమావాస్యకి దొరుకుతాయంటే అలా ఏం కాదు, చలికి వచ్చే అమావాస్యలకి మాత్రమే ఇవి దొరుకుతాయి. ఇంతకీ ఈ కూర చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. వీటిని ఎగురైనా చేసుకోవచ్చు, పులుసైనా చేసుకోవచ్చు. కాకపోతే మీకు సింపుల్ గా వంటల్లో ఓనమాలు నేర్చుకునే వాళ్ళు కూడా చేపల ఎగురు చాలా సింపుల్ గా చేసుకునేలాగా నేను మీకు వీడియోలో చూపిస్తాను. ముందుగా బాండీ పెట్టుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిబందు, కొత్తిమీర వేసి వేయించుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసుకుని వేగిన తర్వాత నీళ్లు పోసుకుని చేపలు వేసుకుని ఎగరబెట్టుకోవడమేనండి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మీరు కూడా రామలు దొరికితే ఇలా ట్రై చేయండి, లేదా నార్మల్ చేపలతో అయినా ఇలా చేసుకోవచ్చు. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.